హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అయితే అందించడం జరుగుతుంది. మరి వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆర్మీలో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. మనకు చాలా పోస్టులు అయితే ఉన్నాయి. 25,000 అగ్నివీరు పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఇండియన్ ఆర్మీ ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు చూడండి ఏప్రిల్ 1 వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది. సో అప్పటి వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 25,000 అగ్నివీర్లో మనకు కేటగిరీ చూడండి, జనరల్ డ్యూటీ పోస్టులు ఉన్నాయి, టెక్నికల్ పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, ట్రేడ్స్ మెన్, సోల్జర్, టెక్నికల్, సిపాయి, ఫార్మా, జేసీఓ, రిలీజియన్ టీచర్ ఇట్లాంటి పోస్టులు ఉన్నాయి. ఇక అగ్నివీర్ జనరల్కి అయితే క్వాలిఫికేషన్ చూస్తే కనీసం 45% మార్కులతో 10వ తరగతి ఉంటే సరిపోతుంది. అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కనీసం 50% మార్కులతో ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ ఉండాలి, లేదా పాలిటెక్నిక్ డిప్లొమా, టెక్నికల్ డిప్లొమా ఉన్నా కూడా సరిపోతుంది. అదే మీరు అగ్నివీర్ క్లర్క్ పోస్టులకు కనుక మీరు క్లర్క్ కానీ స్టోర్ కీపర్ కానీ మరి అప్లై చేసుకోవాలనుకుంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60% మార్కులతోటి ఇంటర్మీడియట్ ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్స్మెన్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుంటే 8th క్లాస్ లేదా 10వ తరగతి ఉంటే సరిపోతుంది అన్నాడు. వయోపరిమితి విషయానికి వస్తే అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, అసిస్టెంట్, ట్రేడ్స్మెన్ 17.5 నుంచి 21 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. సోల్జర్ టెక్నికల్ విభాగం కిందకి వస్తే 17.5 నుంచి 23 ఇయర్స్ ఉండాలి. సిపాయి ఫార్మా నుంచి ఉంటే 19 నుంచి 25 ఏళ్ళు ఉండాలి. జేసీఓ రిలీజియస్ టీచర్ అయితే 26 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో రిజర్వ్డ్ వర్గాలకైతే గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంది. నోటిఫికేషన్ మీరు వెబ్సైట్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా ఉంటుందండి. ఇక్కడ మినహాయింపు అంటే జనరల్గా అయితే మనకు 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు డీటెయిల్ నోటిఫికేషన్ చూడండి, నాకు కూడా అందుబాటులోకి వస్తే నేను కూడా మీకైతే ఇస్తాను. నేను అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలి. ఏప్రిల్ 1 చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్ తేదీలు వచ్చేసి మనకు 2026 జూన్ 1 నుంచి 15 వరకు. ఇవి టెంపరీ, అంటే కొంచెం ఏమైనా మారితే కనుక మారొచ్చు అని చెప్తున్నాడు. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఎగ్జామ్ తర్వాత మనకి షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో అడుగుతాడు. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే మనకి ఈ ఎగ్జామ్ ఎట్లుంటుంది అంటే మీకు మల్టిపుల్ విధానంలోనే ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇది phase 1 అన్నట్టు, ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. phase 2లో వచ్చేసి ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సాధించిన మార్కులు, ఖాళీల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్లో చేసిన అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుంది. అక్కడ మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేవి ఉంటాయి. అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ రాయాలి, తర్వాత దాంట్లోకి వెళ్ళి నిర్దేశిత నిష్పత్తిలో అభ్యర్థులను అయితే మరి ఫిజికల్ టెస్ట్కి ఇన్వైట్ చేస్తారు. ఇక వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మీరు చూడండి, www.joinindianarmy.nic.in వెబ్సైట్ అయితే మీరు చూడండి. పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది. అగ్నివీర్ ప్యాకేజీ ఎట్లుందంటే మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి నెల ప్యాకేజీ 30,000, దాంట్లో 21,000 మనకు వస్తుంది. 9,000 జమ చేస్తారు నిధికి, ఇది మళ్ళీ మనకు వెళ్ళేటప్పుడు ఇస్తారు. సెకండ్ ఏడాది 33,000, థర్డ్ ఏడాది 36,500, ఫోర్త్ ఏడాది 40,000. 4 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత సేవా నిధి రూపంలో 10 lakhs అగ్నివీర్లకు అందజేస్తారు. తర్వాత దీంట్లో నుంచి కొంతమందిని రెగ్యులర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఈ అగ్నివీర్ నోటిఫికేషన్, లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది. మరి భారతీయ సైన్యంలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మరి తెలియజేయండి.